ముందుగా మీడియా మిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2025 and we wish this year will be a good, prosperous, healthy and peaceful year. And మేము ఇదే వేదిక నుంచి 30వ తారీఖు నాడు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి హోమేజ్ చెప్తూ, కండోలెన్స్ చెప్తూ అక్కడ తెలంగాణ సిక్ యూత్ అసోసియేషన్ వాళ్ళతోటి చేశాము. దాని తర్వాత మేము ఒక 8 డిమాండ్స్ తోటి ఒక మెమరాండము ముఖ్యమంత్రి గారికి, హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది. అండ్ ఐ థ్యాంక్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో ద తెలంగాణ అసెంబ్లీ, ఆల్ ద MLAs who has come forward and resolved unanimously and sent డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి, వారి విగ్రహం పెట్టాలి, ఇట్లా అని చెప్పాము. తర్వాత ఇప్పుడు ఒక కొటేషన్ తోటి మీకు స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది నాకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. వెదర్ హిజ్ డెత్ ఈజ్ న్యాచురల్ ఆర్ అన్యాచురల్, ఆర్ దేర్ ఈజ్ ఎనీ మిస్టరీ, ఆర్ సమ్ invisible a politician is there who created his hospitalization into death అనేది మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. దానికి బిఫోర్ ఒక కొటేషన్ చెప్తాను. ఎందుకు, మీరెవరు, ఇక్కడ తెలంగాణకి ఏం సంబంధము, ఆయన ఎక్కడనో ఢిల్లీలో ఉన్నాడు, సరే వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారు, లేకుంటే వాళ్ళ మతస్థులు చూసుకుంటారు, లేకుంటే పంజాబ్ వాళ్ళు చూసుకుంటారు, హర్యానా వాళ్ళు చూసుకుంటారు అని అనొచ్చు. దానికి ఒక కొటేషన్గా ఏంటంటే, ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్. అంటే రేపు ఇవాళ మన్మోహన్ సింగ్ గారు జరిగిందే రేపు ఇంకెవరికైనా జరగవచ్చు, మనకు కూడా జరగవచ్చు. మన ప్రత్యర్థులు అంత ఆచికూచి ఉన్నారు ఈ దేశంలో, అది ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్నారు. రేపు ఇదే కనుక కంటిన్యూ అయితే ఈ ఏదైతే ఇది ఉన్నదో అది వేరే ప్రొఫెషన్స్ కూడా రావచ్చు అనే భయాందోళనతోటి నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇప్పుడు వారి వయసు 92 సంవత్సరాలు అండ్ హీఈస్ హెల్తీ. యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ లాస్ట్ 4 రోజుల నుంచి నాకు తెలిసిన సమాచారం స్వీకరిస్తున్నాను. పబ్లిక్ డొమైన్లో ఉంది. కొందరు డాక్టర్స్ని అడిగి, మేబీ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మెడికల్ ఫీల్డ్, బట్ ఐఎమ్ ఎ ట్రైన్డ్ ఇంజనీర్ అండ్ MBA గ్రాడ్యుయేట్ అండ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో ఐ హ్యావ్ ఎ లాజిక్ అండ్ రీజన్ ఆన్ ఎనీ ఇష్యూ టు unfold the truth and bring in front of court. అది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. కాబట్టి నేను గత ఈ 31వ తారీఖు నుంచి ఈ రోజు దానిక నా మైండ్కి పదును పెట్టాను, నా టీంకి టాస్క్ ఇచ్చాను, వాళ్ళు అనలైజ్ చేసి చెప్పిందే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూసుంటారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జిమ్మీ కార్టర్ 100 years బతికారు, 100 years, and he died naturally, peacefully among his family members. He lost his wife about 1.5 years back. కాబట్టి ఒక స్టేజ్ వచ్చినాక చావు అనేది అంత ఈజీగా రాదు. ఒక థ్రెషోల్డ్ అంటాము, అది హ్యూమన్ అనాటమీ తెలిసిన వాళ్ళకి తెలుసు, అది ప్రాక్టీసింగ్ డాక్టర్స్కి. సో నేనేమంటున్నాను అంటే, మీరు చూడండి, ఇది మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు క్లియర్గా మీరు చూడండి. నేను ఒకటే చెప్తున్నాను, వారి మరణము
It is not natural. Some individual force wanted to change the national headline for 27th December. అంటే 27th డిసెంబర్ నాడు దేశంలో ఇంటర్నేషనల్లో ఉన్న పత్రికల హెడ్లైన్స్ మార్చడానికి వారిని చంపేశారు అనటంలో ఐ హావ్ నో డౌట్ టు టెల్. ఎందుకు రీజన్ చెప్తాను. మనకు వింటర్ సెషన్ నుంచి చూడండి, గౌతమ్ అదానీ వాజ్ ఇండిక్టెడ్ అంటే ఛార్జ్ షీట్ వేసినట్టు. దాంతో టోటల్ వాషౌట్ అయింది పార్లమెంట్, బోత్ సభలు, రాజ్యసభ అండ్ లోక్సభ. కానీ 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనము ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అప్పుడు ఒక సయోధ్య కుదిరింది గవర్నమెంట్కి అపోజిషన్ మధ్యన, బీజేపీకి ఇండియా అలయన్స్ మధ్యన. అంటే ఇక్కడ 2 రోజులు లోక్సభలో మాట్లాడదాము, 2 రోజులు రాజ్యసభలో మాట్లాడదామని. అందులో ఏమైంది, అమిత్ షా గారు నోరు జారి అంబేద్కర్ గారి మీద అవహేళనగా మాట్లాడారు. దాంతో దేశమంతా ఉప్పెనై కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి లింగభేదం లేకుండా అందరూ ఏకమై మన్మోహన్ సింగ్ అమిత్ షా షుడ్ రిజైన్ అని వచ్చింది. అప్పుడు అమిత్ షాని ఎవరు కాపాడలేకపోయినరు. దానికి ముందల వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, భారతదేశ 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడు ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యసభ చైర్ మీద మూవ్ చేయలే. సో అదొక ఘటన. మూడోది, లోక్సభలో అంటే పార్లమెంటు ప్రిమిసెస్లో మీరు అందరు చూసుంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తొక్కిసలాట. ఏ స్టేజ్కి వెళ్ళారు అంటే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా రూలింగ్ పార్టీ వాళ్ళు పోయి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి మీద వ్యక్తిగతంగా పార్లమెంటు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మమ్మల్ని కొట్టాడు అని. రెండోది, ఒక మహిళా ఎంపీ రాహుల్ గాంధీ గారు మీద నిర్భయ కేసు పెట్టండి, అతను నన్ను అసభ్యంగా చూశాడు అని, అంటే ఆ స్టేజ్కి వెళ్ళారు. రెండోది, మన ప్రధానమంత్రి గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టలే. అంటే హీ నెవర్ డేర్ టు డూ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లాస్ట్ 10.5 years, 11 years. ఇప్పుడేమైంది, ఈ వింటర్ సెషన్ తోటి దేశాన్ని ఏమి నడిపిస్తావు ప్రధానమంత్రి గారు, మీరు పార్లమెంటుని నడిపేయలేని వాళ్ళు. అలాంటప్పుడు ఎప్పుడైతే ఈ అమిత్ షా నోరు జారాడో 20వ తారీఖు పార్లమెంట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఏ రీడర్ ఆఫ్ హిందూ అండ్ అదర్ న్యూస్ పేపర్స్, బట్ మీ గురించి చెప్తున్నాను క్లియర్గా. ఇది ఏంటిది, ద హిందూ on 20th December, what it reported, MPs clash outside house over insult to Ambedkar. అంటే 20వ తారీఖు నుంచి దేశంలో అమిత్ షా షుడ్ రిజైన్ బికాజ్ హీ హాజ్ ఇన్సల్టెడ్ అంబేద్కర్ అని చర్చ జరుగుతుంది. దీన్ని మోడీ గారు కూడా ఆపలేకపోయినరు. వారికి ఉన్న ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ గోధి మీడియా ఆపలేకపోయింది. అది రోజుకి గ్రామీణ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఈ దేశంలో తెలవని కుర్రవానికి కూడా, ఒక బాలుడికి కూడా హోమ్ మినిస్టర్ అంటే తెలియదు, కానీ అమిత్ షా అంబేద్కర్ని తిట్టాడు అని అంత అయి ఒక రకమైన మరో స్వాతంత్ర ఉద్యమం మాది తయారైపోయింది గ్రామీణ వ్యవస్థలలో. ఆ టైంలో 27
అంటే 26, 27, 28 బెల్గాంలో ఎక్స్టెండెడ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెట్టారు కర్ణాటకలో. వాళ్ళ స్లోగన్ ఏంది? 26 నాడు అంటే 27 నాడు నుంచి వాళ్ళు ఒక పిలిపిచ్చారు, కాంగ్రెస్ క్యాంపెయిన్ ఆన్ గాంధీ అంబేద్కర్ టు కిక్ ఆఫ్. అంటే వాళ్ళు ఏమి పిలిపించారు ఆ రోజు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ 27వ తారీఖు నుంచి స్టార్ట్ కావాలి. అమిత్ షాకి పిచ్చెక్కిపోయింది. మోడీ నా ఫ్రెండు, నా సహచరుడు, గుజరాతీ, నన్ను రక్షించలేకపోతున్నాడు. పోయి అడిగాడు, సారీ నేను అంబానీని అదాన్ని రక్షించగలుగుతాను, నిన్ను మాత్రం అంబేద్కర్ ఈ సెంటిమెంట్ నుంచి రక్షించలేను, ఇట్ ఈజ్ అప్ టు యూ అంటే అప్పుడు అమిత్ షా మోడీని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. 91 నుంచి నీ చరిత్ర తీస్తా, నా దగ్గర ఉంది బిడ్డా, జాగ్రత్త, ఇఫ్ యు డోంట్ సేవ్ మీ, పోతే ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలి, లేదా ఇద్దరం కలిసి మునిగిపోవాలి. ఇది జరుగుతుంది పంచాయతీ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు 26వ తారీఖు మట్టికి. ఇది కాదని చెప్పవనండి. ఈ దేశంలో ఒక పౌరునిగా 32 సంవత్సరాలు ట్యాక్స్ కడుతున్నా, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా, ఒక ఇంటలెక్చువల్గా, విత్ ఆల్ wisdom at my command, I am making this press meet. If somebody is interested, I will give more information. If somebody wants to drag me to court, I will put every information in front of court. Because ఇది నా దేశము, ఈ దేశాన్ని నేను రక్షించుకోవాలి అని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు చూడండి, 26 ఏమైంది? 26 నాడు ఎయిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ 92 passed away at All India Medical Sciences on December 26, 2024 ఈవినింగ్ అని ఒక స్టేట్మెంట్. అంటే ఎట్లా ఉందో చూడండి. అసలు ఏం జరిగింది అంటే, he was treated for age related medical conditions and a suddenly loss of consciousness at home. అంటే ఇంట్లో కాన్షియస్ కోల్పోయారు. ఓకే, అది 92 ఇయర్స్లో జరుగుతుండొచ్చు కాన్షియస్నెస్. అయితే వాళ్ళు ఏమంటారు? డిస్పైట్ ఆల్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ బి రిట్రీవ్డ్ అండ్ వాజ్ డిక్లేర్డ్ డెడ్ ఎట్ 9:51 అని ఎయిమ్స్ బులెటిన్ ఇచ్చారు. ఇది నేను కూడా ఫస్ట్ నమ్మాను, 30వ తారీఖు దాకా నమ్మాను. ఇక్కడ అందుకనే సర్దార్జీలతోటి తెలంగాణ సిక్ యూత్ అసోసియేషన్ తోటి మీటింగ్ పెట్టాను. కానీ 1వ తారీఖు నాడు నేను స్టార్ట్ చేశాను నా రీసెర్చ్. ఏంటిది? వాట్ ఈజ్ మెడికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంటే, వారు లాస్ట్ హాస్పిటలైజేషన్ అయింది అక్టోబర్ 2021. సింగ్ వాజ్ హాస్పిటలైజ్డ్ ఇన్ ఎయిమ్స్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ జనరల్ వీక్నెస్ అండ్ ఫీవర్. దాని తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ కాలే. అంటే 2021 అక్టోబర్ అంటే 22 అక్టోబర్, 23 అక్టోబర్, 24 అక్టోబర్, దగ్గర 3 సంవత్సరాలు హాస్పిటలైజేషన్ జరగని వ్యక్తి సడన్ గా ఇంట్లో కొంచెం స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్తున్నారు. ఏంటిది? వారికి ఇది చూడండి, వారికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్
రామకృష్ణ పాండా ఆపరేటెడ్ మన్మోహన్ సింగ్ హార్ట్ సర్జరీ. ఎప్పటి నుంచి వారికి హార్ట్ సర్జన్గా ఉన్నారు. అండ్ హీఈస్ ఏ చీఫ్ కన్సల్టెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ ఏషియన్ హెల్త్ ఇన్స్టిట్యూట్, ఏ స్పెషలిస్ట్ కార్డియో కేర్ హాస్పిటల్ ఇన్ బాంబే. అతను దగ్గర 28,000 ఆపరేషన్ చేశాడు. అందులో క్రిటికల్ 1900 ఆపరేషన్ చేశారు. దాని తర్వాత చెప్పారు, డాక్టర్ సాబ్, యూ విల్ నెవర్ డై విత్ హార్ట్ అటాక్, యూ విల్ నెవర్ గెట్ ఎట్ హార్ట్ అటాక్. అండ్ గవర్నమెంట్ has recognized him. He was been on the advisory board of AIMS and he was been given Padma Vibhushan, the second highest civilian award of this country. అలాంటి డాక్టరుతో ఆపరేషన్ చేయబడ్డ వ్యక్తి మరణము అనేది అంత న్యాచురల్గా జరగదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ షార్ట్ ఎయిమ్స్ వాళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, ఇన్ షార్ట్ డిస్పైట్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ బి రిట్రీవ్డ్ కన్ఫర్మింగ్ హిస్ డెత్. అంతేగాని ఆయనకి మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిందా, లంగ్స్ పనిచేయకైందా, కిడ్నీలు కొట్టేశాయా, లివర్ దొబ్బేసిందా, ఇవి చెప్తలేరు. దేశాన్ని మొత్తం, ప్రపంచాన్ని మొత్తం నమ్మించేశారు. 90 ఏళ్ళ ముసలోడు చచ్చిపోతాడు కదా ఏముంది అని. కాదు, ఇక్కడనే కిటుకుంది. నేషనల్ న్యూస్ హెడ్లైన్స్ ని 27వ తారీఖుది మార్చాలి కాబట్టి అతని డెత్ను డిక్లేర్ చేసి పడేశారు. ఫర్ పొలిటికల్ సర్వైవల్ ఆఫ్ సమ్ ఫ్యూ ఇండివిజువల్స్ ఇన్ దిస్ కంట్రీ. మీరు అడగండి, ఏ పత్రికకైనా ఫోన్ చేసి ఆ రోజు మీరు 9ంటికి మీ యొక్క ఎడిటోరియల్ ఏముండే, మీ యొక్క మెయిన్ పేపర్ ఏముండే అంటే, ఆ రోజు 10 తర్వాత న్యూస్ ఎప్పుడైతే 9:51కి మెడికల్ రిపోర్ట్ వచ్చిందో కథం మొత్తం దేశ ప్రపంచం మొత్తం వాళ్ళు మార్చి పడేశారు. వాళ్ళ ఏమంటారు, ఈ ప్రింటింగ్ ముద్రించే అవి ఉంటాయి కదా అవి. సో ఇది ఒక కాన్స్పిరెన్సీ. అంటే ఇది మొదటిసారి ఏం జరగలేదు దేశంలో. ఇదే బీజేపీ వాళ్ళు సుభాష్ చంద్రబోస్ గురించి అడిగారు. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం పొలిటికల్ డెత్ హ్యాస్ బికమ్ ఏ మిస్టీరియస్ డెత్ ఆర్ ఏ కాన్స్పిరెన్సీ. ఫస్ట్ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ఇండియాలో 1945లో చనిపోతే ఇదే బీజేపీ వాళ్ళు ఈ రోజు దానిక అడుగుతారు. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి, ద సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, తాష్కండ్లో హార్ట్ అటాక్ తోటి చనిపోతే వాళ్ళు కాదండి ఇది అసహజ మరణం అని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు వేశారు. ఐ విల్ కమ్ వన్ బై వన్. ఓకే, సో ఇది పొలిటికల్ డెత్ అని నేను చెప్తున్నాను. ఎవరు చేశారు అంటే అమిత్ భాయ్ అనిల్ చంద్ర షా. అమిత్ భాయ్ అమిత్ చంద్ర షాకి అవసరం ఉంది, ఆయన చేశాడని చెప్పట్లేదు. ఎందుకంటే టు సర్వైవ్ ఫ్రమ్ దిస్ సునామీ ఆఫ్ పీపుల్, బికాజ్ హీ హాజ్ ఇన్సల్టెడ్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఇన్సల్ట్ చేశాడు. అందులో గిల కొట్టుకుంటున్నాడు. అందులో ఆ సునామీ నుంచి బయటికి రావడానికే చేశాడు అని నేను అనుకుంటున్నా. కాదని చెప్తే ప్రధానమంత్రి ఆయన ఫ్రెండే, ఆయన దగ్గరనే హోమ్ మినిస్ట్రీ ఉంది. ఒక ఎంక్వైరీ చేయండి సుప్రీంకోర్టు తోటి. సిట్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు తోటి ఎంక్వైరీ చేయండి. నేను అమిత్ షాకి వ్యతిరేకం కాదు, మోడీ గారికి వ్యతిరేకం కాదు. కానీ ఈ దేశం మీద ఉన్న ప్రేమతోటి మన్మోహన్ సింగ్ గారితో వారు చేసిన విధానాలు, పాలసీస్కి నేను ఒక చదువుకున్న యువకునిగా ఆ రోజు నాకు తెలుసు, నేనెంత ఒక ఎడ్యుకేటెడ్ యూత్గా నాకు తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ మీన్స్ బై రిఫార్మ్స్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అందులో నేను ఒకరిని బెనిఫిట్ పొందిన వాడిని కాబట్టి వారి మీద ప్రేమతోటి చెప్తున్నా, అమిత్ షా గారి మీద ద్వేషంతో కాదు. రెండోది, సరే అమిత్ షా గారు ఎందుకు ఏంది అంటే వారికి చరిత్ర ఉంది.
ఏంటిది? వాట్ ఈజ్ ఇస్ సింపుల్ strategy is very simple. He want to kill all his political opponents, his enemies. What happened to Shankar Singh Waghela? What happened to Keshubhai Patel? What happened to their home minister, home minister Hiran Pandey, who died in 2003? మొన్న రీసెంట్గా వాళ్ళ వైఫ్ వేరే పార్టీ మీద నిలబడి కొట్లాడి చెప్తుంది, నా భర్తని వీళ్ళే చంపేశారు, ఈరోజు దానికి న్యాయం జరగలేదని. తర్వాత వీళ్ళ చరిత్ర తీస్తే ఒక షరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు, ఒక స్టూప్ అంటే ఎంత నీచు వాళ్ళు అంటే వీళ్ళు, షరబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు, తర్వాత స్నూప్ గేటింగ్, ఒక మహిళని 2013లో ఆమె ఫోన్ ట్యాపింగ్ చేయటము, ఆమె మీద సర్వైలెన్స్ పెట్టటము. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే, అప్పుడు ఇంకా యూపీఏ గవర్నమెంట్ ఉంది, ఆమెని భయపెట్టించి, ప్రభుత్వం గుజరాత్లో వాళ్ళది కాబట్టి భయపెట్టించి బెదిరించి మొత్తానికి సుప్రీంకోర్టుకి లెటర్ రాపిచ్చి నేనే చేయించాను, అసలు ఎక్కడన్నా ఉంటుందా అనండి, నా మీద నేను ప్రభుత్వానికి నా మీద సర్వైలెన్స్ చేయించుకునే ఎవడన్నా ఉండడా ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరన్నా, ఎక్సెప్ట్ ఆ మహిళ తప్పితే? అంటే ఒక విక్టిమ్ని కూడా మార్చేయగలిగే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తులు వీళ్ళు. లాస్ట్కి ఆ మహిళతోటి సుప్రీంకోర్టులో కేసు ఇప్పించి, ఇది ప్రభుత్వాన్ని నేనే అడిగాను కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయొద్దని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్నది. తర్వాత ఇది మర్డర్ ఆఫ్ హిరణ్ పాండ్యా. హూ డిడ్ ఇట్? ఇప్పటిదానికి తెలియదు. మన ప్రధానమంత్రి గారు చెప్తారు గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్, గుజరాత్ మోడల్. ఆయన కింద హోమ్ మినిస్టర్ని చంపేసి ఇప్పటి మనకి దొంగల్ని పట్టుకోలే. ఈయన ప్రధానమంత్రి, ఈయన పాకిస్తాన్ తోటి యుద్ధం చేస్తాడు, ఇక విదేశాలతో యుద్ధం చేస్తాడు. ఈయన ఒక ఏంటిది అది విశ్వగురువు. ఆయన కింద ఉన్న హోమ్ మినిస్టర్ని చంపేస్తే ఇవాళ సరే నీకు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా నువ్వు కాదు అంటే, ప్రధానమంత్రి 10 సంవత్సరాలైంది అంటే చంపేసింది ఎవరు? ఈయనిద్దరు కాక ఇంకెవడు ఉన్నాడు అని నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పుడు ఇదంతా ఏంది అంటే కట్అవుట్ మర్డర్. వీళ్ళకి ఆ పేటెంట్ ఉంది. గుజరాత్లో వీళ్ళని కట్అవుట్ మర్డరర్స్ అంటారు. అంటే ఏకి బీకి, బీకి సీకి, సీకి డీకి తెలవకుండా, ఏ చెప్పింది జడ్డుకు తెలియదు, ఆ జడ్డు ఇంకోటి చంపేస్తాడు X1, 2, 3ని. మధ్యన లింక్ ఎవడన్నా సిబిఐయో ఎవడన్నా పోతే, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పోతే కట్ అవుతుంది. అంటే జడ్డు ఏ నుంచి జడ్డు దాకా ఎక్కడో లింక్ కట్ అవుతుంది. సో దే హ్యావ్ దట్ పిహెచ్డి ఇన్ కట్అవుట్ మర్డర్. ఇప్పుడు చూడండి, ఇవాళ అంటారు శ్రీనివాసరెడ్డి ఎవరు, ఆయన దేశద్రోహి ఉండొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు పంపించవచ్చు అని మాట్లాడతారు వీళ్ళు, ఈ పెద్ద మనుషులు. నేను చెప్తాను, ఇదే శ్యామా ప్రసాద్ ముఖర్జీ యాక్చువల్గా ఆయన కాంగ్రెస్ మ్యాన్. సరే వేరే విభేదించవచ్చు, రాజకీయాల విభేదాలు కామన్. ఇవాళ గంక మోడీ అమిత్ షాకి విభేదాలు వచ్చినాయి. అరే నువ్వు నన్ను రక్షించరంటే నేను రక్షించను అన్నాడు. ఇదంతా డ్రామా ఆడినరు. ఆయన ఏం చేశారు? ఆయన వితౌట్ పర్మిషన్ కాశ్మీర్కి వెళ్ళాడు. 11 మే 1953లో అరెస్ట్ చేశారు. ఆయనకి 19th and 20th midnight of June అంటే అరెస్ట్ చేసినాక ఓ నెల రోజులకి హార్ట్ అటాక్ వచ్చింది. జైలు నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. చచ్చిపోయిండు, మ్యాసివ్ హార్ట్ అటాక్. వీళ్ళు ఏం చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా, అంటే ఇదే మోడీ మాదిరిగా ఆ రోజు కూడా మన నెహ్రూ గారి గవర్నమెంటే కదా, గవర్నమెంట్ ఈజ్ గవర్నమెంట్ ఓన్లీ. మరి ఈ పెద్ద మనుషులు పోలీసు వాళ్ళ మీద అంటే వాళ్ళు చంపేశారు, డోస్ ఎక్కువిచ్చారు అని చెప్పి కేసులు వేయటం. ఏమైంది? మొన్న రీసెంట్గా కూడా అటల్ బిహారీ వాజ్పేయి ఇన్ 2004 ఆ పెద్ద మనిషి అంటే 99 నుంచి 98 నుంచి
ఓ రోజు ఒకసారి ఏమో 96లో 13 రోజులు ప్రధానమంత్రి ఉన్నాడు, ఒకసారి 13 నెలలు ఉన్నాడు, ఒకసారి ఫుల్ టర్మ్ ఉన్నాడు. మోరాలెస్ ముందస్తు ఎలక్షన్స్కి పోయినరు. ఆయన రాజకీయం గురించి 2004లో Atal Bihari Vajpayee claimed in 2004 that the arrest of Mukherjee in Jammu and Kashmir was Nehru conspiracy and the death of Mukherjee has remained even now a mystery. అరే భయ్, నువ్వు 5-6 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ ఉన్నావు, నువ్వేం పీకలేకపోతివి, మరి ఎలక్షన్స్ పోయే ముందర ఈ స్టేట్మెంట్స్ ఇవ్వటం ఏంటిది? అంటే డర్టీ పాలిటిక్స్ కాదా అని నేను అడుగుతున్నా. అంటే ఏదైతే ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అడిగారో, నేను ఒక పౌరునిగా, చదువుకున్న వ్యక్తిగా, ఓ అడ్వకేట్గా అడుగుతున్నా. ఇవాళ మన్మోహన్ సింగ్ గారి డెత్ కూడా నాకు అన్యాచురల్ అనిపిస్తుంది. ఒక ఎంక్వైరీ కమిషన్ ఏరి. సో 2011లో కూడా బీజేపీ కాల్డ్ ఫర్ ఎన్ ఎంక్వైరీ టు ప్రోబ్ ముఖర్జీస్ డెత్. అంటే వీళ్ళు చావుల మీద రాజకీయాలు చేస్తున్నారు. అరే భయ్, ఆయన చచ్చిపోయి 53 సంవత్సరాలు అయింది, 53లో చచ్చిపోయిండు, నువ్వు 2011లో అడుగుతావు ఏంటిది ఇది? నేను అడిగేది వారం రోజులు అయింది. తర్వాత దీన దయాళ్ ఉపాధ్యాయ, ఆయన ఏంది 10th ఫిబ్రవరి 1968లో పోలీసు వాళ్ళ ఎఫ్ఐఆర్ ప్రకారం, ఛార్జ్ షీట్ ప్రకారము అతన్ని దొంగలు తోసేస్తే చచ్చిపోయిండు ట్రైన్లో నుంచి. ఇదే బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఏమంటారు అంటే ఏంది? ఇన్ బ్రీఫ్, ట్రైన్ అతను వారణాసిలో ఎక్కాడు, లక్నో టు పాట్నా వెళ్తున్నాడు ట్రైన్లో. 1:40కి దానిక ట్రైన్ ఉంది. 2:10కి ఆయన దిగవలసిన స్టేషన్ దగ్గర దిగితే అక్కడ లేడు, కనపడలేదు. మధ్యనే ఎవడో దొంగలు తోసేశారు, చచ్చిపోయిండు అని చెప్పారు. ఇప్పటికే దాని మీద పెంట గొడవ. ఏంటిది? వాళ్ళు ఏమంటున్నారు? అప్రాక్సిమేట్లీ at 2:20 AM హిస్ బాడీ వాజ్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద ముగసరాయ్ స్టేషన్, ట్రైన్ స్టేషన్, నియర్లీ 750 feet ఫ్రమ్ ద ప్లాట్ఫామ్. ఎవడో తోసేస్తే 750 మీటర్ల దూరంలో, ఫీట్ల దూరంలో పడ్డాడు. ఆయన చేతిలో ఒక 5 రూపాయల నోటు ఉంది. అంటే ఆ రోజు 5 రూపాయలు అంటే ఇవాళ దగ్గర ఒక 2000 రూపాయల నోటు తోటి సమానం. 5 రూపాయల నోటుని దొంగలకు ఇవ్వకుండా ఆయన ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి. దాంట్లో ఏముంది? అయినా కానీ ఏం చేశారు? నెహ్రూ గారు, కాంగ్రెస్ ప్రభుత్వము బేసిజాలకు పోకుండా సిబిఐ డిటర్మైండ్ ఎంక్వైరీ చేసింది. సిబిఐ డిటర్మైండ్ దట్ ఉపాధ్యాయ హ్యాస్ బీన్ pushed out of the coach by robbers just before the train entered Mugasarai station. అంటే పోలీసు సిబిఐ చెప్తే కూడా ఒప్పుకోలే. మళ్ళీ గొడవ పెంట పార్లమెంట్లో. చేద్దాం, లెట్ మీ కమ్, చెప్తాను. ఈ దేశంలో చెప్తాను, ఒక నిమిషం, 1 minute. బాబు, లెట్ మీ కమ్. ఒక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది. మనం వినబ్బా, నీకు ఇంట్రెస్ట్ బాబు, నీకు ఇంట్రెస్ట్, మీకు ఇంట్రెస్ట్ నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒక్కనివి, నువ్వు డోంట్ డిస్టర్బ్ అదర్స్. చెప్తున్నాను, దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చెప్తున్నా. అయితే ఈ గవర్నమెంట్ చంద్రచూడ్ అంటే మొన్న సిజిఐ వాళ్ళ తండ్రి ఆయనని ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ కూడా పక్కన పెట్టి దేశం మీద గౌరవంతో, బీజేపీ మీద గౌరవంతో కాంగ్రెస్ వాళ్ళు ఏపిచ్చారు. అక్కడ కూడా హీ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ పొలిటికల్ మోటివేషన్. అంటే ఈ ఎవరైతే ఉన్నారో దీన్ దయాళ్ ఉపాధ్యాయ దాంట్లో అది సహజ మరణము, దొంగలు తోసేస్తే చచ్చిపోయిండు అని చెప్పి అప్పుడున్న సిజిఐ, మొన్నటి దానికి ఉన్న సిజిఐ వాళ్ళ తండ్రి చెప్పాడు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అట్నే ఉంది, మీకు అందరికి తెలుసు. ఇంకా కమింగ్ టు సుభాష్ చంద్రబోస్ మీద ఎన్ని కమిటీలు వేశారు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు జయలలిత కూడా 2016 కాదు, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్దాం. ఈ పెద్ద మనుషుల గురించి, సర్దార్జీలని కెనడాలో చంపేసిండ్రని, ఒక ఏది నిజ్జర్ అని, గుర్మిత్ సింగ్ పన్నూన్ చంపేసిండ్రని మన దేశం కాదు, అమెరికా వాళ్ళు, కెనడా వాళ్ళే ఆరోపిస్తున్నారు. కాబట్టి నేను వంతన పాడుతున్నా. ఇక్కడ మన్మోహన్ సింగ్ని హూ కిల్డ్ మన్మోహన్ సింగ్ అని ఒక దేశభక్తులుగా నేను అడుగుతున్నా. ఇప్పుడు జయలలిత మీద ఏం చేశారు? ఇలానే డౌట్స్ వస్తే
డిఎంకే అదొక పొలిటికల్ ఇష్యూ అయింది, ఒక ఎలక్షన్ ఇష్యూ అయింది. అయ్యి ద కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇంటూ ద డెత్ ఆఫ్ ఫార్మర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత వాజ్ కాన్స్టిట్యూటెడ్ బై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ అరుముగ స్వామి. అట్లా నేను ఒక పాదూరు శ్రీనివాసరెడ్డి అడ్వకేట్గా అడుగుతున్నా మోడీ గారిని, అమిత్ షా గారిని, మీకు ఈ మన్మోహన్ సింగ్ గారి మర్డర్కి ఎక్కడ ఎలాంటిది లేదు అనుకుంటే మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి అని డిమాండ్ చేస్తున్నాను. ఈ డిమాండ్ కనుక మీరు ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, ఇంకా నా యొక్క డౌట్స్, ఇప్పుడు ఓన్లీ డౌట్సే దానికి బలపరిచే మీ చర్యలు ఒకవేళ అలా సింపుల్గా తీసేసి ఊయి శ్రీనివాసరెడ్డి ఆయనకి దీనికి ఏం సంబంధము, మేము ఈ దేశ ప్రధానిమి, నేను హోమ్ మినిస్టరు, శ్రీనివాసరెడ్డి ఎవడు బచ్చాగాడు కామన్ మ్యాన్ అనుకుంటే మీ పతనం స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ నుంచే. ఎందుకు అంటే ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్ ఐ విల్ రైట్ ఎ లెటర్ టు అవర్ హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఐ విల్ రైట్ ఎ లెటర్ టు రాహుల్ గాంధీ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఐ విల్ రైట్ ఎ లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అండ్ I will file a writ petition in Supreme Court, and also I will meet the family of former Prime Minister late Dr. Manmohan Singh గారి ఫ్యామిలీని కలుస్తాను. నేను చూశారు ఒక నెల క్రితము ఏదైతే పుష్ప 2 ఆ రోజు కొట్లాడాను, ఆ బాధితుడు ఎవరో నాకు తెలియదు, ఎవరు అతను భాస్కర్, ఆ విక్టిమ్ బాధితుడు సంజయ్ థియేటర్ స్టాంపేడ్లో ఆ రోజు 25,000 ఇస్తా అన్న అల్లు అర్జున్ తోటి 2 కోట్లు ఇప్పించిన అడ్వకేట్ నేను. కాబట్టి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మర్డర్ని పట్టుకున్నాను. దీంతో మోడీ గారు, అమిత్ షా గారు జైలుకు పోవటం ఖాయం. లేకుంటే ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీద బ్యాడ్ రిమార్క్ వస్తుంది. నేను చంద్రబాబు గారిని కూడా కలుస్తాను, మరి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాను. ఇదేనా మనం ఇచ్చే నివాళి? రాజకీయాలు వేరు, కానీ యు ఆర్ ద రిఫార్మిస్ట్ చంద్రబాబు గారు. మీరు చెప్పుకునేవారు నేను ఎకనామిక్ రిఫార్మ్స్ని ఎంకరేజ్ చేస్తాను అని. అలాంటి వ్యక్తిని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని చంపేస్తే మీరు ఎందుకు కామ్గుంటున్నారు అని ప్రశ్నిస్తూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడికి ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చెప్పాను కదా, టు మేక్ ద హెడ్లైన్స్ చేంజ్. ఫిజికల్ ఏం లేదు, అతనికి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఆపేసిండ్రు, సింపుల్. లేదు అతనికి లేదు విషప్రయోగం కాదు నేను చెప్పేది. ఆయనకి ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఇవ్వవలసిన ట్రీట్మెంట్ ఇవ్వకుండా డిలే చేశారు. దెన్ హీ వాజ్ బీన్ కిల్డ్. చేయలేదు, నాకున్న సమాచారం ప్రకారం చేయలేదు. ఓన్లీ థింగ్, ఇంటి దగ్గర అన్కాన్షియస్ ఉంటే అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇన్స్టా ఆఫ్ పుట్టింగ్ ఇన్ ఐసీయూ ఎమర్జెన్సీ వార్డులోనే పెట్టారు, ఎమర్జెన్సీ వార్డులోనే చనిపోయాడని డిక్లేర్ చేశారు. అంతకన్నా ఏం లేదు. అంటే డిలే అండ్ డినయల్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్ కాజ్డ్ డాక్టర్ మన్మోహన్ సింగ్స్ డెత్. కాదు, సహజమైన మరణం కాదు. ఆన్ టైం ట్రీట్మెంట్ దొరికితే అతను బతికుండేవాడు, మన మధ్యనే ఉండేవాడు. It is only just to change the motive behind his death is to change that next day 27th newspaper headlines. లేకుంటే ఆ రోజు న్యూస్ పేపర్లు అన్ని మొత్తము ఖర్గే గారి స్టేట్మెంట్స్, సోనియా గాంధీ గారి స్టేట్మెంట్స్, రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని మారుమోగేది. ఎవిడెన్స్ ఇస్తామండి, ఫస్ట్ డే ఎవరు ఇవ్వరు.